హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం చూడబోయే క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద నెంబర్స్ విచ్ కంటైన్స్ 9 ఇన్ ద రేంజ్ ఆఫ్ 50. సో ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే మనకి 1 to 50 నెంబర్స్ 1 to 50 నెంబర్స్ అయితే ఉంటాయి. అందులో ఏ నెంబర్లో అయితే 9 అనే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్స్ మొత్తాన్ని మనం ప్రింట్ చేయాలి. సో ఇది ఎలా అనే చెప్పేసి మనం సొల్యూషన్ అయితే ఫైండ్ చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 50, సో మీకు తెలుసు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 50 అని పెట్టేసి ప్రింట్ ఐ అని చేస్తే మనకేమవుతుందంటే 0 to 49 నెంబర్స్ అయితే మనకి ప్రింట్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్టయితే నాకు 0 to 49 నెంబర్స్ అనేవి ప్రింట్ చేసింది. సో అదే కదా దాని మీనింగ్. సో 0 to 49. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే కొంచెం లాజిక్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ నేను ఒక కండిషన్ రాసుకుంటా. ఈ ఇఫ్ స్ట్రింగే కన్వర్ట్ చేసుకుంటాం, మనకి 9 కదా, 9 ఉండే నెంబర్స్ అన్ని ప్రింట్ చేయాలి కదా. సో 9 ఇన్ స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకున్నా. ప్రతి వాల్యూని నేను స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకుని ఆ స్ట్రింగ్ 9 అనే స్ట్రింగ్ అని వచ్చేసి మనకు వచ్చిన నెంబర్లో ఉందో లేదో చెక్ చేసుకుని ఆ తర్వాత నేను ఏం చేస్తున్నానంటే అవుట్పుట్ అనే వేరియబుల్ ఒకటి తీసుకుని దానికి లిస్ట్ ఇనిషియలైజ్ చేస్తున్నా, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, అవుట్పుట్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ అని చెప్పేసి తీసుకుంటా. సో ప్రింట్ అవుట్పుట్, ఇప్పుడు నేను అవుట్పుట్ని ప్రింట్ చేస్తాను. మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో మీరైతే క్లియర్గా అబ్జర్వ్ అయితే చేయండి, ఓకేనా. సో ఇది నా ప్రోగ్రామ్, నేను ఫస్ట్ అయితే ఇది రన్ చేస్తాను. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే నాకు అవుట్పుట్ ఏం వస్తుంది, 9, 19, 29, 39, 49, ఓకేనా. సో ఇక్కడ ప్రోగ్రామ్ లాజిక్ ఏంటని చెప్పేసి చూద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 50 అంటే నాకు ఐ వాల్యూ ఈచ్ టైం ఏమవుతుంది, 0తో స్టార్ట్ అవుతుంది. 1 ఒకసారి అవుతుంది, 2 ఒకసారి అవుతుంది, 3 ఒకసారి అవుతుంది, 4 ఒకసారి అవుతుంది. సో ఈ విధంగా ఒక్కొక్క నెంబర్ తీసుకుని అయితే వస్తుంది. సో తీసుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే ఫర్ లూప్లో నుంచి ఇఫ్ కండిషన్లోకి అయితే వస్తుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ 0 అవుతుంది అనుకోండి, ఓకేనా. సో 9 ఇన్ ఎస్టీఆర్ ఆఫ్ ఐ, ఇక్కడ ఐ వాల్యూ ఏమవుతుంది మనకి 0 అవుతుంది, అవునా. ఐ వాల్యూ 0 అయినప్పుడు మనకి 9 స్ట్రింగ్ ఈజ్ ఇన్ 0 ఆఫ్ స్ట్రింగ్, అంటే 9 అనేది 0లో ఉందా, లేదు. అలానే ఈ విధంగానే 9 ఈ స్ట్రింగ్ అనేది ఇన్ 9 అంటే మనకి ట్రూ, ఎందుకంటే ఈసారి ఐ వాల్యూ 9 వస్తుంది కాబట్టి ట్రూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాల్యూ 29 వస్తే 9 ఇన్ 29 అంటే కండిషన్ ట్రూ అవుతుంది ఇక్కడ కూడా. సో మనకి ఇక్కడ ట్రూ అయిన ఎవ్రీ టైం మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ డాట్ అపెండ్ ఆఫ్ అని చెప్పేసి అవుట్పుట్లోకి అపెండ్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి 9 అపెండ్ అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి 29 అపెండ్ అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి 39 అపెండ్ అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి 49 అపెండ్ అవుతుంది. సో ఈ విధంగా 19 ఇక్కడ 19 కూడా ఉంటుంది మనకి. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఏవైతే నెంబర్స్లో 9 ఉంటుందో వాటిని మాత్రమే మనం ప్రింట్ అయితే చేయొచ్చు. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇక్కడ ఐ వాల్యూ వచ్చేసి 0 తీసుకుంటుంది, 0 అనేది 9 అనేది 0లో ఉండదు. అదేవిధంగా 1 తీసుకుంటుంది, 2 తీసుకుంటుంది, 3 తీసుకుంటుంది. ఎప్పుడైతే ఐ వాల్యూ 9 వస్తుందో స్ట్రింగ్ ఆఫ్ 9 ఈజ్ ఇన్ స్ట్రింగ్ ఆఫ్ 9 కండిషన్ ట్రూ అవుతుంది. సో మనకి ట్రూ అయినప్పుడు లోపలికి వస్తుంది ఇఫ్ కండిషన్ లోపలికి. ఇక్కడ మనకి ఏం చేస్తుంది, అవుట్పుట్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ అని చెప్పేసి మనం అపెండ్ చేస్తుంది. అపెండింగ్ అంటే ఏంది, యాడింగ్ ది ఎలిమెంట్ టు ది లిస్ట్. సో మనం ఏం చేస్తున్నాం, ఈ అవుట్పుట్ అనే లిస్ట్కి మనం 9 అనేది యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏమైంది, ఐ వాల్యూ 19 అయింది. సో 19 అయినప్పుడు మనకి ఏమవుతుంది, 9 ఇన్ 19. సో మనకి 9 ఇన్ 19 అంటే కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు మనకి ఏమవుతుంది మళ్ళీ అగైన్. సో అవుట్పుట్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ అన్నాం. ఈ విధంగా ఒక్కొక్క వాల్యూని ఆ వాల్యూలో 9 ఉందో లేదా చెక్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం, లిస్ట్కి అపెండ్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్కి లాజిక్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.